అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు 16వ శాసనసభ 7వ సమావేశాల గణాంకాలు తెలియజేస్తాను. సభ మొత్తం మీద 4 రోజుల పాటు సమావేశం అయింది. ఈ 4 రోజుల్లో 25 గంటల 15 నిమిషాల పాటు శాసనసభ కార్యక్రమాలు జరిగాయి. 40 నక్షత్ర గుర్తు ప్రశ్నలకు మౌఖికంగా సమాధానాలు ఇచ్చారు. 25 నక్షత్ర గుర్తు ప్రశ్నలకు సమాధానం సభా సమక్షంలో ఉంచబడ్డాయి. ఒక నక్షత్రం గుర్తు లేని ప్రశ్న సమాధానం సభా సమక్షంలో ఉంచబడింది. మొత్తం 12 బిల్లులు సభలో ప్రవేశపెట్టబడ్డాయి. అన్ని బిల్లులు కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. ఒక బిల్లు ఉపసంహరించబడింది. 3 లఘు చర్చలు జరిగాయి. 344 నియమం క్రింద ఒక అంశంపై గౌరవ ముఖ్యమంత్రి గారు మరొక అంశంపై మంత్రి గారు ప్రకటన చేశారు. ఒక ప్రభుత్వ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఒక కమిటీ నివేదిక సభకు సమర్పించారు. సభ దాన్ని ఆమోదించింది. వివిధ అంశాల మీద మొత్తం 103 మంది సభ్యులు ప్రసంగాలు చేశారు. 28/20/26 అంటే నేటి రోజున శాసనసభలో రాజకీయ పక్షాల బలాబలాలు ఇలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి 135 మంది సభ్యులు, జనసేన పార్టీకి 21 మంది సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది. ఎక్కడ కనపడలేదా? మీరు ఎక్కడ కనపడలేదు? భారతీయ జనతా పార్టీకి 8 మంది సభ్యులు ఉన్నారు. తర్వాత 16వ శాసనసభ 7వ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయడమైంది.